ప్రతి ఆరంభానికి ముందు, ప్రతి ప్రయాణానికి ముందు, ప్రతి ప్రార్థనకు ముందు మనసారా స్మరించుకునే నామం శ్రీగణేశుడు. విఘ్నాలను తొలగించేవాడు, జ్ఞానానికి రూపం, కొత్త ఆరంభాలకు ఆశీర్వాదం. పార్వతీదేవి పుత్రుడిగా, శివుడి ఆశీర్వాదంగా ఈ లోకానికి అవతరించిన దేవుడు గణపతి. ఆయన దేవుడే కాదు, జీవితానికి మార్గదర్శకుడు. ఏనుగు తలతో, శిశువు హృదయంతో నిజమైన శక్తి జ్ఞానంలోనే ఉందని నేర్పిస్తాడు. ఆయన పెద్ద చెవులు చెబుతున్నాయి, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఆయన చిన్న కళ్ళు చెబుతున్నాయి, లక్ష్యంపై దృష్టి నిలుపుకోవాలి. ఆయన వంకర తొండం చెబుతోంది, బలంగా ఉండాలి, అవసరమైతే వంగాలి. ఆయన విశాల ఉదరం చెబుతోంది, సుఖం, దుఃఖం రెండింటినీ సహనంతో జీర్ణించాలి. మన జీవితంలో అడ్డంకులు ఎదురైనప్పుడు, భయం మనసును కమ్ముకున్నప్పుడు, సందేహం మనల్ని ఆపినప్పుడు మన నోట ఒక్క నామమే వస్తుంది, గణపతి బప్పా మోరియా. ఆ నామస్మరణతోనే అసాధ్యం సాధ్యమవుతుంది. చిన్న ఎలుకపై ప్రయాణించే గణేశుడు ఒక గొప్ప సందేశమిస్తాడు. పెద్ద శక్తి ఉన్నవాడు చిన్న కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఆయన చేతిలో ఉన్న మోదకం ఆత్మానందానికి ప్రతీక, శాసనబద్ధమైన జీవితమిచ్చే ఫలితం. మహాభారతాన్ని రచించేందుకు తన దంతాన్నే త్యాగం చేసిన గణపతి మహత్తరతకు త్యాగమే మూలమని చూపించాడు. ఓ విఘ్నహర్త, మా మనస్సుల్లోని అజ్ఞానాన్ని తొలగించు. ఓ సిద్ధివినాయక, మమ్మల్ని సత్యమార్గంలో నడిపించు. మా ఆలోచనలకు ఆశీర్వాదమివ్వు, మా కార్యాలకు దిశచూపు, మా భవిష్యత్తును వెలుగులతో నింపు. మేము వేసే ప్రతి అడుగు నీ నామంతోనే ప్రారంభమవ్వాలి. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా.